వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. నార్పాలలో కవాతు నిర్వహించిన కేంద్ర సాయుధ బలగాలు. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యం. అమల్లోకి వచ్చిన ఎన్నికల నియమావళి. ఎన్నికల నియమాలను తప్పనిసరిగా పాటించాలి. రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు. జగన్ రాక్షస పాలన నుండి విముక్తి అయింది. మే 13న రాష్ట్ర ప్రజలు చరిత్ర సృష్టించబోతున్నారు. టీడీపీ ఇన్ఛార్జి మునిరత్నం. టీడీపీకి కంచుకోట ధర్మవరం. బీజేపీకి టికెట్ ఇస్తే ఓటమి తప్పదు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అనంతపురం జిల్లా నార్పాలలో కేంద్ర సాయుధ దళాలు కవాతు నిర్వహించాయి. ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు నర్పాల పోలీస్ స్టేషన్ నుండి స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వరకు కేంద్ర సాయుధ దళాలు కవాతు నిర్వహించాయి. బీఎస్ఎస్ అసిస్టెంట్ కమాండర్ ధర్మేందర్ సింగ్, సిఐ శ్రీధర్, ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రధాన రహదారులు, ముఖ్యమైన కాలనీల గుండా కవాతు సాగింది. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పోలీసులు ఈ కవాతును నిర్వహించారు. ప్రజల్లో ఉన్న భయాందోళన పోగొట్టి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పించడమే పోలీసుల ధ్యేయమని వివరించారు. చిత్తూరు జిల్లా కుప్పం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంట్ ఎన్నికల తేదీలను ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని, ఎన్నికల కమిషన్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు తెలియజేశారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 2,23,104 మంది ఓటర్లు ఉన్నారని, మొత్తం 243 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అందులో 58 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామన్నారు. కుప్పం నియోజకవర్గ పరిధిలోని 3 చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేపడుతున్నామన్నారు. ఎన్నికల నిర్వహణకు 24 మంది హెలికాప్టర్ ఆఫీసర్లను, శాంతి భద్రతల పరిరక్షణకు 949 మంది పోలీస్ సిబ్బందిని నియమించామని ఆయన వివరించారు. మరి పోలింగ్ తేదీ 13/5/2024 ఉంటుంది. ఫలితాలు వచ్చి జూన్ 4న ఉంటుంది. ముఖ్యంగా మనకు ఫైనల్ డ్రాఫ్ట్లు జనవరి 22, 2024 అనౌన్స్ అయింది. అప్పటికి మనకు ఇక్కడ 2024 జనవరి 20 నాటికి 2,23,104 మంది ఓటర్లుగా నమోదు కావడం జరిగింది. అందులో మేల్ ఓటర్స్ వచ్చి 1,11,230 మంది, మరియు స్త్రీలు వచ్చి 1,11,520 మందిగా, మరి 18 మంది ట్రాన్స్జెండర్స్గా ఓటర్గా నమోదు కావడం జరిగింది. మరియు 16వ తేదీ ఇప్పటివరకు 16వ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన అయినప్పటి నుంచి అప్ టు 15 వరకే మనము ఫారం 7, ఫారం 8 క్లెయిమ్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఓన్లీ 15 రోజు నుంచి ఓన్లీ ఫారం 6 మాత్రమే మనకు క్లెయిమ్స్ అంటే ఓటర్ నమోదు తీసుకోవడం జరుగుతుంది. మరియు ఎన్నికలు సజావుగా నిర్వహించుకోవడం కొరకు మనకు ఇక్కడ మొత్తం 240 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు పోలీస్ స్టేషన్లో అందులో 50 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయి. వాటిని మనకు 4 మండలంలో శాంతిపురంలో మొత్తం 52 గాను 13 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. రామసుఖంలో 49 గాను 15 ఉన్నాయి. గురుతమిలో 42 పోలీస్ స్టేషన్ గాను 11 పోలీస్ స్టేషన్లు సమస్యాత్మకంగా ఉన్నాయి.
రూరల్ సంబంధించి 60 పోలీస్ స్టేషన్లు గాను 7 పోలీస్ స్టేషన్ సంవత్సరంలో పోలీస్ స్టేషన్ గుర్తించబడింది. కుప్పం అర్బన్లో 40 పోలీస్ స్టేషన్లు గాను 12 పోలీస్ స్టేషన్లు సమస్యాత్మక గుర్తించడం జరిగింది. ఈ మొత్తం 240 పోలింగ్ కేంద్రాల్లో కూడా యాక్చువల్ మినిమం ఫెసిలిటీస్ కానీ అంటే కనీస సౌకర్యాలు కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్ మినిమం ఫెసిలిటీస్ అంటే ముఖ్యంగా త్రాగునీరు, విద్యుత్ సౌకర్యము, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటరు, ర్యాంపు అన్నీ కూడా మనకు మొత్తం 240 పోలింగ్ కేంద్రాలు కూడా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఆంధ్రప్రదేశ్ కు జగన్ రాక్షస పాలన నుండి విముక్తి అయ్యిందని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం అన్నారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జి మునిరత్నం, రాజ్ కుమార్లు మాట్లాడారు. కుప్పంలో అరాచకాలు చాలా జరిగాయని, వైసీపీ పాలనలో నియోజకవర్గానికి తీరని నష్టం జరిగిందని తెలియజేశారు. జగనాసుర పాలన అంతమైందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం ఖాయమని ప్రజలు సంతోషంగా ఉన్నారని వివరించారు. రాక్షస పాలన విముక్తి కావడంతో ప్రజలు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారని అన్నారు. మే 13న రాష్ట్ర ప్రజలు చరిత్ర సృష్టించబోతున్నారని జోస్యం చెప్పారు. వాళ్ళు వాట్సాప్ చేస్తున్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎంతమందిని నిర్బంధించారు ప్రభుత్వ ఉద్యోగస్తులు వాళ్ళందరికీ ఈరోజే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయిన ప్రభుత్వం మారిందని ఆనందం ఉన్నారు. వాస్తవం. ఇంకోటి ఏంటంటే ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15 తేదీ కరెక్ట్గా నామినేషన్ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ వచ్చే నెల 15 తేదీ లోపల పోలింగ్ అయిపోతుంది. మళ్ళీ వచ్చే 15 తేదీ లోపల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటాడు. కాబట్టి దయచేసి ఈ 60 రోజులు మీరందరూ కూడా ప్రెస్ రిపోర్టర్లు కూడా మాకు సహకరిస్తారని చెప్పి రాబోయే మంచి పాలనకు ప్రభుత్వానికి, మన రాష్ట్రానికి, మన ఏరియాకి మంచి జరుగుతుందని చెప్పి మీరు కూడా మన ఏరియాలో భాగస్తులు కాబట్టి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాం. తప్పకుండా చంద్రబాబు నాయుడు రావడానికి మీ అందరి దీవెనలు కావాలని కోరుతున్నాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దుర్మార్గంగా ఏ ముఖ్యమంత్రి కూడా పరిపాలించిన విధంగా ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. సొంత రక్త సంబంధమైన వాళ్ళ చెల్లెలు కానీ ఒకవైపు, కుటుంబం వాళ్ళ ఇద్దరు కూడా వాళ్ళ చిన్నాడి కూతురు కానీ వాళ్ళ సొంత చెల్లెలు కానీ ఇద్దరు కూడా ఏమంటే వాళ్ళు రిక్వెస్ట్ మొత్తం అప్పీల్ చేస్తున్నారు. వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజల్ని వాళ్ళు అప్పీల్ చేస్తున్నారు. హంతకుల ఈ పరిపాలన మళ్ళీ రాకూడదు, ఈ హంతకుడికి ఎవరు ఓటేద్దాం, హంతకులను కాపాడుతున్న వాళ్ళు కానీ లేదా హంతకులను రక్షిస్తున్న వాళ్ళు కానీ హంతకుల ఈ పరిపాలన మళ్ళీ రాకూడదు అనేసి వాళ్ళు అప్పీల్ చేస్తూ ఉన్నారు అన్ని చోట్ల కూడా. నిజంగానే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా పోతుందని చెప్పేసి అంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ ఉన్నారు మొత్తం రాష్ట్ర ప్రజానికి మొత్తము కూడా. ఈరోజు ఉదయం నుంచి కాకుండా గత ఎన్నికల్లో వాళ్ళ యొక్క మాటలు వినే పరిస్థితి, కానీ ఈరోజు బాగా చైతన్యవంతులైన ప్రజలు, వాళ్ళకందరికీ కూడా తెలుసు ఎటువంటి పరిస్థితుల్లో ఓటు అనేది చాలా సీక్రెట్గా ఉండే విషయం. ఎటువంటి పరిస్థితుల్లో ఓటు అనేది ఎవరికేసా ఎవరికి తెలియదు కాబట్టి నిర్భయంగా ఓటేయాలని చెప్పి కోరుతూ, ఇన్ని రోజులు జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు చాలా జరిగాయి. కుటుంబంలో కూడా ఒక ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఉన్నటువంటి ఈ కుప్పం ప్రాంతంలో పూర్తిగా ప్రతిరోజు కూడా రాజకీయ కక్షలతో రాజకీయ ఈ దీంతో నిండిపోయింది. కానీ ఈ రోజు నుంచి కూడా మా వాళ్ళందరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో ఈ ఎన్నికల్లో ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఏమి కార్యక్రమాలు చేస్తున్నాం, ఎటువంటి పరిపాలన ఇస్తున్నాం, అభివృద్ధి ఆగిపోయిన అభివృద్ధి ఏ విధంగా జరిగింది మనం కంప్లీట్ చేస్తామనేది ఖచ్చితంగా చెప్తున్నారు. మా అభ్యర్థి మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా వ్యవహరిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం టికెట్ ను పరిటాల శ్రీరామ్ కు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్మవరంలో నిరసన ర్యాలీలు చేపట్టారు. పరిటాల శ్రీరామ్ కు కాకుండా మరొకరికి టికెట్ ఇస్తే వారికి మేము సహకరించమని కార్యకర్తలు తెగేసి చెప్తున్నారు. అధిష్టానం అభిప్రాయాన్ని మార్చుకోవాలని ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ టికెట్ పైన గెలిచి 2019 ఎన్నికల్లో ఓటమి పాలై తన సొంత ఆస్తులను కాపాడుకోవడానికి బీజేపీలోకి వెళ్లిన నాయకుడని నమ్మి పొత్తులో భాగంగా టికెట్ ఇవ్వడం చాలా దారుణమని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గాలి వీస్తున్న తరుణంలో అధిష్టానం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం హాస్యాస్పదంగా ఉందని, అధిష్టానం మరోసారి పునరాలోచించుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఓటర్స్ విన్నపించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కళ్యాణదుర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో రంజాన్ పర్వదినం సందర్భంగా ఉపవాస దీక్ష పాటిస్తున్న ముస్లిం సోదరులకు ఇఫ్రాన్ విందును ఏర్పాటు చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 5 మండలాలు, కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముస్లింలు వేలాది మంది తరలి రావడంతో సురేంద్రబాబు నివాసం కిటకిటలాడింది. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సురేంద్రబాబు విజయం సాధించాలని దీవించారు. ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముస్లింలు, మత పెద్దలు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏం పోయి చెప్పలేదు నాకు. अभी सारे मरीज से हमारे पूरे सारे हिंदू को ही అన్ని కౌంటర్స్ సర్వింగ్ స్టార్ట్ చేయండి. అన్ని కౌంటర్స్ సర్వింగ్ స్టార్ట్ చేయండి. అన్ని కౌంటర్స్ ఇమ్మ కొంచెం సౌండ్ తగ్గించు. తీసుకుంటున్నాను. కొట్నా లోపల చైర్స్ అన్ని ఫుల్ అయ్యాయండి. అందరూ స్టేజ్ వైపు వెళ్ళి కూర్చోవాలండి. లోపల చైర్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. స్టేజ్ దగ్గర చైర్స్ ఉన్నాయి, అక్కడ ఆసీనులు కావాలి. ఓకే సార్. బాబు మీడియా రంజాన్ మాస శుక్రవారం మొదటి శుక్రవారం. ఎందుకంటే నాకు మొదటి నుంచి రంజాన్ మాసంలో ఇలా చేయడం నా సాంప్రదాయం. మేము పద్ధతిగా ఎప్పుడు కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు చేసినా కూడా రంజాన్ మాసంలో ఏదో ఒకటి చేయగలిగితే మా కంపెనీ కూడా ఇన్ని సంవత్సరాలు గ్రో అయింది. ఇప్పుడు కూడా ఈ రంజాన్ మాసంలో రాజకీయంగా ప్రవేశం చేసి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ కంటెస్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా కూడా వీళ్ళ ఆశీర్వాదాలన్నీ కూడా ఈ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పనులన్నీ బాగా చేయాల్సినటువంటి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు అల్లాని ప్రార్థిస్తారు. అల్లా ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ఆ దాంట్లో దీవెనగానే ఈరోజు మేమందరం కూడా నేను ఈరోజు వాళ్ళకందరికీ మనం రంజాన్ పండుగ సందర్భంగా ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్తార్ విందు ఇవ్వడం జరుగుతుంది. నిజంగా వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా సంతృప్తికరంగా వాళ్ళు ఎప్పుడైతే మనల్ని ఆశీర్వదిస్తారో ఖచ్చితంగా మన నియోజకవర్గంగానే ఇదన్నీ కూడా ఉంటాయి. అలాగే ముందు కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇది ఇచ్చాడు రంజాన్ తోఫా అలాంటిది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో అలాంటివి ఏమి కూడా ఉండట్లేదు, అన్నీ తీసేసినట్టున్నారు రంజాన్ తోఫా అలాంటివి. రాబోయే కాలంలో కూడా రంజాన్ తోఫా ఉంటుంది.
మొబైల్ ఫోన్లు తస్కరించే వారిపై అనంతపురం జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. జిల్లా ఎస్పీ కేకేఎస్ అనుబురాజన్ 83 లక్షల విలువ చేసే 311 సెల్ ఫోన్లు దొంగల నుండి రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఇప్పటి వరకు అందజేసిన వాటితో కలిపి 8620 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. వీటి విలువ సుమారు 14,50,00,000 ఉందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చాట్ బాట్ సేవల ద్వారా ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నామని వివరించారు. ఫోన్ చోరీకి గురైన మిస్ అయిన చాట్ బాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సిఈఐఆర్ ద్వారా నమోదు చేసుకోవాలని, సిఈఐఆర్ ద్వారా నమోదు చేసుకున్న ఫోన్లను రికవరీ అవుతాయని తెలియజేశారు. సెల్ ఫోన్ దుకాణం నిర్వాహకులైన వ్యక్తులైనా ఎవరైనా సరే అపరిచితులు అమ్మే ఫోన్లను కొనుగోలు చేయొద్దని, అమ్మేవారు పరిచయస్తులైనా సరే బిల్లులు, సంబంధిత మొబైల్ ఫోన్ వివరాలు కలిగిన బాక్స్ ఉంటేనే కొనాలని అన్నారు. సైబర్ విభాగం సిఐ షేక్ జాకీర్ సిబ్బందిని అభినందించడమే కాకుండా సెల్ ఫోన్ల రికవరీలో కృషి చేసిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ కేకేఎస్ అనుబురాజన్ ప్రశంసా పత్రాలు అందజేశారు. సైబర్ మానిటరింగ్ టీమ్ నుంచి ఒక మంచి వర్క్ అగైన్ అరౌండ్ 311 సెల్ ఫోన్స్ ఈరోజు ఏదైతే విక్టిమ్స్ పోగొట్టుకున్నారో డ్యూరింగ్ వేరియస్ ఇన్స్టెన్సెస్లో అవన్నీ కూడా రికవర్ చేసి ఈరోజు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వీటి విలువ 83 lakh రూపీస్. సోఫార్ అనంతపురం జిల్లాలో మాత్రం గత 2 ఏళ్లుగా సెక్యూర్ చేసిన మొబైల్ ఫోన్స్ అండ్ విక్టిమ్స్కి హ్యాండ్ ఓవర్ చేసినది 8,620 మొబైల్ ఫోన్స్ అండ్ 14.5 crore వర్త్ ఆఫ్ మెటీరియల్ని బాధితులకి మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సైబర్ నేరాలకు సంబంధించి ప్రజల్ని కోరుతున్నది ఒకటి, ఇప్పుడు నేరం జరగక ముందు, నేరం జరిగిన తర్వాత అంటే అటెంప్ట్ చేసేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సెల్ ఫోన్స్లో మెసేజెస్ వస్తూ ఉంటాయి, ఫలానా లింక్ని క్లిక్ చేయండి. చాలామంది ఏంటంటే మనం క్లిక్ చేయకుండానే మనం చాలా మంది అప్రమత్తంగా ఉంటాం, కానీ అక్కడ ఒక నేరం అటెంప్ట్కి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి ఇన్ఫర్మేషన్ని దాఖలు చేయడానికి కోసం ఒక ప్రత్యేక వెబ్సైట్ లాంచ్ చేయడం జరిగింది. అది సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచే లాంచ్ అయింది. దానికి పేరు చక్షు, CHAKSHU అనే వెబ్సైట్. ఇది ఎన్సీఆర్పి మరియు సిఏఆర్, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎన్సీఆర్పి అనేది నేరం జరిగిన తర్వాత విక్టిమ్స్ తను కంప్లైంట్ ని నమోదు చేయడానికైన ప్రత్యేక వెబ్సైట్ ఎన్సీఆర్పి. నేరాన్ని అటెంప్ట్ కోసం మనకు ఎన్నో మెసేజెస్ వస్తున్న మిగతా రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఒకవేళ ఇలాంటి మెసేజెస్ ఒకటి సర్క్యులేట్ అవుతుంది, నా వాట్సాప్కి వచ్చింది, నా సెల్ ఫోన్కి వచ్చింది జనరల్ మెసేజ్గా అన్న విషయాన్ని దాఖలు చేస్తే వాటి మీద కూడా ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవడానికి కోసం సైబర్ సెల్లో టీమ్స్ ఉన్నారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన వెబ్సైట్. ఈ వెబ్సైట్ ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే ఒకరు మనకు నమోదు అయిన కంప్లైంట్ ఒక 10 అయితే 100 మంది మీద ప్రయత్నం జరిగిన తర్వాత ఒక 10 మంది విక్టిమ్ అవుతున్నారు. ఆ 100 మంది కూడా ఇలాంటిది జరుగుతుంది అన్న విషయాన్ని చెప్పడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వాళ్ళకైనా మార్గాలు కనిపించట్లేదు. దానికి ప్రత్యేకంగా లాంచ్ చేయబడిన వెబ్సైట్. దయచేసి అందరూ కూడా ఈ వెబ్సైట్ ని వినియోగించుకొని ఒకవేళ ఏదైనా అలాంటి అటెంప్ట్ జరిగేటప్పుడు అది ఏ టైప్ ఆఫ్ ఫ్రాడ్ అయినా సరే, బ్యాంక్ ఫ్రాడ్ కావచ్చు, ఆర్ ఈ-కామర్స్ ఫ్రాడ్ కావచ్చు, ఆర్ వేరే ఏదైనా చీటింగ్ కోసం లింక్ గా ఏదైనా మీకు పంపించున్నా కావచ్చు, యాప్ ఫ్రాడ్ కావచ్చు, ఇవన్నీ కూడా దాంట్లో దాఖలు చేస్తే ఎవరు అలాంటివి చేస్తున్నారో దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికైనా ఒక వెసులుబాటు క్రియేట్ చేయడం జరిగింది. దయచేసి ప్రజలందరూ కూడా ఈ ఒక చక్షు వెబ్సైట్, అదేవిధంగా ఎన్సీఆర్పి నేరం జరిగిన తర్వాత ఒకవేళ అఫెన్స్ జరిగిన తర్వాత వాడుకోవాల్సిన వెబ్సైట్ ఎన్సీఆర్పి పోర్టల్, అదేవిధంగా 1930 ఈ రెండుకు కూడా కామన్ గా ఫోన్ చేసి చెప్పిన దీంట్లో వీ విల్ టేక్ ద కంప్లైంట్ ఆల్సో. ఇది కాకుండా సిఏఆర్ పోర్టల్, సెల్ ఫోన్స్ ఒకవేళ మిస్ అయినాక ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ పోర్టలే. దీంట్లో నమోదు చేస్తే మిస్సింగ్ సెల్ ఫోన్స్ ని రికవర్ చేసి ఇవ్వడానికి కూడా ప్రత్యేక వెబ్సైట్, మీకు అందరికి తెలిసిన విషయం, అది కూడా వాడుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా కేంద్రం నడిబొడ్డున గల ప్రతిమ మల్టీప్లెక్స్ హోటల్ నందు పెద్ద మొత్తంలో అన్ అకౌంటబుల్ నగదు ఉన్నదనే విశ్వనీయ సమాచారం మేరకు అర్ధరాత్రి టౌన్ ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో 2 ఏసీపీలు, 3 ఇన్స్పెక్టర్లు, 5 సబ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది మొత్తం దాదాపు 30 మంది పోలీసులు హోటల్పై మెరుగు దాడి చేసి
తనిఖీలు చేపట్టారు. దాదాపు 8 గంటలు శ్రమించి హోటల్లోని అన్ని చోట్ల క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. సెల్లార్లో గల అకౌంట్స్ ఆఫీస్ రూమ్ లో 6,67,32,050 రూపాయల నగదును గుర్తించినట్లు కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ తెలిపారు. నగదుకు సంబంధించి ప్రతిమా హోటల్ జనరల్ మేనేజర్ పి రాఘవేంద్ర బాబును వివరణ కోరగా సరైన సమాధానం చెప్పలేకపోవడంతో పట్టుబడిన నగదును పంచుల సమక్షంలో వీడియో చిత్రీకరణలో పంచనామా నిర్వహించి తదుపరి ప్రక్రియ కొరకు ఐటీ అధికారులకు సమాచారం అందించి నగదును ఐటీ అధికారులకు అప్పగించినట్లు టౌన్ ఏసీపీ నరేందర్ తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నార్పాలలో కవాతు నిర్వహించిన కేంద్ర సాయుధ బలగాలు. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యం. అమల్లోకి వచ్చిన ఎన్నికల నియమావళి. ఎన్నికల నియమాలను తప్పనిసరిగా పాటించాలి. రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు. జగన్ రాక్షస పాలన నుండి విముక్తి అయింది. మే 13న రాష్ట్ర ప్రజలు చరిత్ర సృష్టించబోతున్నారు. టీడీపీ ఇన్ఛార్జి మునిరత్నం. టీడీపీకి కంచుకోట ధర్మవరం. బీజేపీకి టికెట్ ఇస్తే ఓటమి తప్పదు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.